బంగారపు ఆభరణములను సింగారించుకున్న యువతుల్లారా, సిరి సంపదలతో సమృద్ధిగా నిండిన వ్రేపల్లెలో ఐశ్వర్యవంతురాలైన ఆ లక్ష్మీదేవి వలె కళకళలాడే యువతుల్లారా, రండి. మనము విరహపు వేదనలో కొట్టుకుని పోకుండా ఆ శ్రీకృష్ణుడిలో లీనమయ్యే వ్రతమును ఆచరించడానికి కావలసినట్లు మన మనస్సు, మన శరీరము పావనము అగునట్లుగా స్నానము చేద్దాము రండి. మార్గశిర మాసమున శుక్లపక్షమున నిండు చంద్రుడు తెల్లని చల్లని పండు వెన్నెలలను వెదజల్లే శుభదినములలో పదునైన ధేనుకాసురుడు వంటి క్రూర రాక్షసులను శిక్షించిన స్వామికి, ఆ గోపకుల రాజు అయిన గోపడి ముద్దుల కొడుకుకి, విశాలమైన కన్నుల సౌందర్యవతి ఆ యశోదాదేవికి, అబ్బరాల గారాల ముద్దుబిడ్డడు గంభీరమైన సింహపు పిల్ల వంటి హుందా కలిగిన నల్లని శ్రీకృష్ణుడికి, సూర్యచంద్రుల వంటి దివ్యనేత్రములు కలిగిన ఆ స్వామికి, అన్ని లోకములలోని వారందరూ అనేక రకములైన ప్రయోజనములను ఆశిస్తూ పూజించే ఆ భగవంతుడికి, ఎంతో గొప్ప పురుషార్థమైన మోక్షమును పొందడానికి పూజించే శ్రీమన్నారాయణుడికి, కోరిన కోరికలను తీర్చే ఆ శ్రీకృష్ణుడికి అందరము కలిసి పూజ చేద్దాము రండి అని పిలుస్తూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. ఈ లోకములో ఈ మానవ జన్మలోనే తరించాలి అని తహతహలాడే మానవులారా, మేము చేసే మా నోములోని నియమములను చెబుతాము వినండి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానము చేసి క్షీరాబ్ది యందు ఆదిశేషుడిపై యోగనిద్రపోతున్న ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను పూజించి కానీ మేము ఏ పని చెయ్యము. ఆ స్వామిని పూజించకుండా కాటుకతో మా కంటిని అలంకరించుకోము, పువ్వులను తలలో పెట్టుకోము, నేతితో చేసినవి కానీ పాలతో చేసినవి కానీ ముందుగా ఆ స్వామికి నైవేద్యముగా పెట్టి తినదము. పెద్దలు చెయ్యవద్దు అని చెప్పిన పనులను చెయ్యము, చెడ్డ మాటలను చెప్పము, సాధువులకు బిచ్చగాండ్రకు దాన ధర్మములను చేస్తూ సరైన జ్ఞానమును సంపాదిస్తూ ఈ మానవ జన్మలోని తరించే మార్గమును వెతుకుతూ సంతోషముగా ఆ దారిలోనే నడిచెదమును అని అంటూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. నోము అని పేరు పెట్టి మేము చేస్తున్న వ్రతములో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి లోకములను కొలిచిన వామనుడు, ఆ పురుషోత్తముడి దివ్యనామములను అందరము కలిసి ఒకచోటనే ఉండి కీర్తిస్తూ పూజించడం వలన దేశములో చెడు తలంపే లేకుండా పోవడంతో నెలకు 3 సార్లు వానలు కురుస్తూ పచ్చని పంట చేలతో సస్యశ్యామలమై ఆ పంటల నడుమున ఉన్న నిండు నీటిలోని చెరువులలోని చేపలు ఎగిరెగిరి తుల్లిపడుతుండగా, అందమైన ఎర్రని తామర పువ్వుల రేఖల మీద చెల్లని పిల్లగాలికి అందమైన తుమ్మెదలు నిద్రిస్తుండగా, సాధు స్వభావపు ఆవులు గుంపులు గుంపులుగా పచ్చిక బయళ్లలోని పచ్చగడ్డిని కడుపారా తిని నిండైన పొదుగులతో మెడలోని గంటలు గల్లు గల్లుమని సవ్వడి చేస్తూ ఇళ్లకు వెళ్ళి పెద్ద పెద్ద కుండల నిండా పాలను ఇవ్వడం వలన ఏ కొరత లేని అష్టైశ్వర్యములతో దేశము అభివృద్ధి చెందుతుంది అని అంటూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. దట్టమైన ఓ కారుమేఘపు వరుణదేవా, ఈ వ్రతమును ఆచరించాలి అని అనుకుంటున్న మేము అందరము ముందుగా స్నానము చెయ్యాలి. ఏదో కొంత వానను కురిపిస్తావేమో. నువ్వు కురిపించే ఆ వానకు ఈ లోకములోని ప్రజలందరూ తడిసి ముద్ద అవ్వాలి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ మాకు ఆ భగవంతుడి దివ్యలీలలే కనిపించాలి. నిండైన నడి సముద్రంలో మునిగి నీటి ఆవిరిని గ్రహించి నీలిరంగుతో నిండిన పెద్ద దట్టమైన మేఘములతో నువ్వు ఆకాశమంతా ఆవరించి ఉన్నప్పుడు ఆ నీలమేఘశ్యాముడి నల్లని దివ్య శరీరమే మాకు కనిపించగలగాలి. సుందరమైన విశాల భుజములు కలిగిన పద్మనాభుడి కుడి చేతిలో సూర్యకాంతులతో వెలిగే చక్రములాగా నువ్వు కూడా ఈ ప్రపంచమంతా వెలిగేటట్లు మెరవగలగాలి.
రాక్షసుల గుండెలు అదిరేటట్లు చేసే శ్రీహరి ఎడమ చేతిలోని శంఖము యొక్క ధ్వని వలె దిక్కులన్నీ ప్రతిధ్వనించేటట్లు గట్టిగా ఉరమగలగాలి. కోదండము నుండి వెలువడిన బాణవర్షము వలె ఆలస్యము చేయకుండా నువ్వు కూడా లోకమంతా సుఖపడేటట్లు పెద్ద పెద్ద దారలతో వర్షించగలగాలి. ఆ వర్షపు దారలలో మేము మార్గళి స్నానము చేస్తూ సంతోషించాలి. కళ్యాణార్థమై చేసే మా వ్రతమునకు నువ్వు కూడా ఈ విధముగా సాయపడు అని అంటూ ఆండాళ్ళ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది. ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ చిద్విలాసముగా చిరునవ్వులు చిందిస్తూ భగవత్ సంబంధము కలిగిన ఉత్తర మధురకు రాజై వెలుగుతున్న ఆ శ్రీకృష్ణుడిని, నిండు నీటితో ప్రవహించే పవిత్రమైన యమునా నదీ తీరమున విహరించే వాడిని, గోపకులమున ప్రకాశించే మంగళకరమైన మణిదీపము ఆ గోపకిశోరుడిని, తల్లి యశోదాదేవిని భక్తి పారవస్యములో మురిపించిన ఆ దామోదరుడిని మన పవిత్రమైన మనసుతో కీర్తిద్దాము. ఆ స్వామి శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన పువ్వులు అనగా అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, జ్ఞానము, తపస్సు, సత్యము, ధ్యానము అనే పుష్పములను భక్తితో నిండుగా సమర్పిస్తూ మన శరీర ఇంద్రియములు అన్నిటితోనూ సాష్టాంగ నమస్కారములు చేస్తూ మన మనస్సులో ఎల్లవేళలా ధ్యానిస్తూ మన నోటితో ఓ మాయాలోలుడా, ఓ మధురానాయక, ఓ యమునా తీర విహారీ, ఓ నందవ్రజ మంగళదీపమా, యశోదా గర్భ ప్రకాశమా, ఓ దామోదరా అని అంటూ ఆ స్వామి దివ్యనామములను కీర్తించగలిగితే చాలు. మనము ముందు చేసిన పాపములతో పాటు తర్వాత రాబోయే పాపములు అన్నీ అగ్నిలో పడిన దూది వలె కాలిపోయి నాశనమైపోతాయి. అందుకే ఆ భగవన్నామ సంకీర్తనలతో మన పాపములను పోగొట్టుకోవడానికి ఈ వ్రతమును చేద్దాము రండి అని అప్పుడు గోపికలకును ఇప్పుడు మనందరినీ పిలుస్తూ ఆండాళ్ తల్లి తన అభిప్రాయమును చెబుతున్నది.